చైత్రమాసానికి స్వాగతం పలుకుతోంది మా ఇంటి మామిడి చెట్టు. లేత పిందెలతో, లేత మావి చిగుర్లతో, కుహుకుహుమనే కోకిలమ్మల గానాలతో మాకైతే తెల్లవారుతుంది. ఆ పిందెలు, ఆ పచ్చదనం చూస్తే ఆ వనదేవత పచ్చని చీర కట్టుకున్నట్టు అనిపిస్తుంది. అది చూస్తూ కాఫీ తాగడం నాకు అలవాటయింది. రోజంతా ఎన్ని కాయలున్నాయని లెక్క పెట్టుకోవడమే సరిపోతోంది. మా ఇంటి మామిడి బంగినిపిల్లి మామిడి చెట్టు. ఈ చెట్టును చూస్తే వెన్ను విరుచుకొని నిటారుగా నిలబడి ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి, భోజన ప్రియులకు తన అమృతమైన కాయలతో కడుపు నింపే వృక్షము ఈ అమృత వృక్షము. లేత పిందెలతో బరువు మొయ్యలేక ఎవరు ఎన్ని రాళ్ల దెబ్బలు వేసినా ఓర్పుగా శిరస్సు వంచి స్థిరముగా ఉండే మా మామిడి చెట్టు వందనం, అభివందనం. ఈ చెట్టు వీధిలో ఉండటం వల్ల ఆకతాయిలే కాదండి, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు మామిడి పిందెల కోసం, కాయల కోసం రాళ్లతో కొట్టడం, చెట్టులెక్కడం ఇవన్నీ మహా చిరాకు. కర్ర చూపించి వాళ్ళని తరమడం నాకు కాలక్షేపం. మామిడి చెట్టు ఇంట్లో ఉంటే ఒక అండ ఉన్నట్టే. మామిడి ఆకులు తోరణాలకు పనికొస్తాయి. మామిడికాయతో ఆవకాయ, మామిడి కాయతో పప్పు ఇది శుభకార్యాలకి బాగా పనిచేస్తాయి. చూసారా మా చెట్టు కాయ ఎంత బాగుందో. కోడలు తెంపుకొచ్చింది కాయ, ఉప్పు కారం వేసుకొని పిల్లలు తినడానికి. మామిడి అనగానే అభిమానం ఉన్నవాళ్ళెందరో కదా. మా చెట్టు కాయ ఎంతటి తీయని రుచో, అంత సువాసన, అంత మధురం. మా మనస్సును ఊరించే తీపి తినడానికి పనికి వస్తుంది మా మామిడి చెట్టు కాయ. ఆవకాయకైతే పనికిరాదండి. ఎందుకంటే చిన్న చిరుపురుపుతో, తీయటి వాసనతో బంగినిపిల్లి మామిడికాయ మా చెట్టు కాయ. రుచి అమోఘం, చాలా బాగుంటుంది. పెద్ద కాయలు అవుతాయి. కానీ వీధిలో ఉన్న పిల్లలు, పెద్దలు చేతికి అందొచ్చే కాయలను పటక్కుమని కోసుకొని వెళ్ళడం వాళ్ళకి అలవాటైపోయింది. ఎన్నని దాస్తాం, ఎంత కానని మనం కాపలా కాస్తాం వీధిలో ఉన్న చెట్టు. ఇంటిలోనూ వేస్తే చెట్టు పునాదులకి దెబ్బతింటాయి వేళ్ళని బయట వేస్తే అది చక్కగా 3 ఏళ్లకే కాపొచ్చింది. ఇప్పుడు బాగా కాస్తోంది. 100 కాయలు కాస్తే 20 కాయలే మన సొంతం, మిగిలిన కాయలు పరుల సొంతం. అండి మా మామిడి చెట్టు గోల. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీ పార్థ.